అవి ఇస్తామన్నారు ఇవి ఇస్తామన్నారు ఏమాయే ఇంకా ఇస్తలేరు అని వదికు కార్ పార్టీ వాళ్ళు షెయి పార్టీ వాళ్ళు తాపకోసారి సర్కారోళ్ళ మీద షింపి పోస్తుర్రు. సందు దొరికితే చాలు మీటింగ్లు పెట్టి గట్టిగా అడుగుతుండ్రు. అయితే ఎవళ్ళన్నా ఏమన్నా అనుకోని అన్నట్టు ఒక్కోటి ఎగరబెట్టుకుంటా పోతుర్రు షెయి పార్టీ వాళ్ళు. ఇగో ఈసారి నిరుద్యోగులకు ఓ తీపి ముచ్చట చెప్పిర్రు. జర వెనకనో ముంగట్నో అన్న మాట మీద ఒక్కో పథకం ఇచ్చుకుంటూ పోతాం అని చెప్తూనే ఉన్నారు సర్కారు వాళ్ళు. అయితే ఎగస్ పార్టీ వాళ్ళు మాత్రం అస్సలు ఇంటలేరు. గిట్లనే కొలువులు లేని వాళ్ళకు 4,000 ఇస్తామన్నారు కదా ఏమా అని అడగబట్టిండ్రు కారు పార్టీ వాళ్ళు. అందుకే వాళ్ళని గట్టిగానే టక్కరిచ్చే ఎగురం చేసిండ్రు షెయి పార్టీ వాళ్ళు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా సరే కొలువులు లేని వాళ్ళు ఏదైనా దంద చేసుకుంటాం ఏదైనా బండి కొనుక్కొని నడుపుకుంటాం అనుకునేటోళ్లకు రాయితీ మీద అప్పులు ఇస్తున్నారు. అప్పులకు అర్జీలు పెట్టుకునే కార్యం సురువు చేసిండ్రు. సోమవారం సంధి వచ్చే నెల 5వ తారీఖు దాకా కొలువులు లేని అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెన్లు యువ వికాసం కింద అప్పు కావాలని అర్జీలు పెట్టుకోవచ్చట. 3 లక్షల దాకా అప్పు తీసుకోవచ్చట. స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం ఈరోజు రాజు యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈరోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్కిల్ అప్గ్రేడ్ చేస్తున్నాం. వాళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకున్న శిక్షణ సమాజానికి ఉపయోగపడాలి అని అంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీలో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వండి. ఈ పథకమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక అందరిని ఒకటే ఘటన కట్టేయకుండా ఒకళ్ళకి ఎక్కువ అప్పు కావాల్సి వస్తుంది ఒకళ్ళకి తక్కువ అప్పు కావాల్సి వస్తుంది. అందుకే ఇందులో కూడా 3 తీర్లు పెట్టిండ్రు. 1,00,000 రూపాయల అప్పు తీసుకుంటేనేమో అందులో 80% మాఫీ అవుతుందట. 1,00,000 నుంచి 2 లక్షల నడుమ అప్పు తీసుకుంటే అందులో 70% మాఫీ చేస్తారట. ఇక మొత్తం 3 లక్షలు తీసుకుంటే మాత్రం 60% మాఫీ చేస్తారట. ప్రతిమ పైసలు పబ్లికే కట్టుకోవాలన్నట్టు. వచ్చే నెల 5వ తారీఖు దాకా టైం ఉన్నది కాబట్టి ఏదో చిన్నదో పెద్దదో దందా పెట్టుకోవాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునేటోళ్ళు దరఖాస్తులు పెట్టుకోండి. ఈ యువ వికాసం పథకం కొరకే సర్కారు వాళ్ళు 6,000 కోట్ల దాకా ఖర్చు చేస్తారట. అందుకే అర్జీలు గట్టిగానే వచ్చేటట్టున్నాయి అనుకుంటారు అందరూ. చూడాలి మరి ఏమవుతుందో.